ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారత్పై మరో కుట్రకు పాల్పడింది. పంజాబ్లో అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుందని మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి వెల్లడించారు. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ దాడులకు పాల్పడుతోందని భారత సైన్యం అంచనా వేసిందన్నారు. మిలిటరీ టార్గెట్లతో పాటుగా పౌరులకు చెందిన సదుపాయాలు, మతపరమైన ప్రాంతాలపై రెచ్చగొట్టే చర్యలు ఉండొచ్చని ఊహించిందని చెప్పారు. పాకిస్తాన్కు ఎలాంటి ఖచ్చితమైన లక్ష్యాలు లేవని, గోల్డెన్ టెంపుల్ను లక్ష్యంగా చేసుకునే అవకాశాలు కనిపించాయని మేజర్ శేషాద్రి తెలిపారు. ముందుగానే ఊహించడంతో దానికి అదనపు రక్షణ కల్పించామని చెప్పారు. భారత ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ గన్నర్స్ పాకిస్తాన్ సైన్యం ప్రణాళికలను తిప్పికొట్టారని చెప్పారు. స్వర్ణ దేవాలయంపై ఒక్క గీత కూడా పడకుండా అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేశారని మేజర్ జనరల్ వెల్లడించారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారత్పై మరో కుట్రకు పాల్పడింది. పంజాబ్లోని అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుందని మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి వెల్లడించారు. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ దాడులకు పాల్పడుతోందని భారత సైన్యం అంచనా వేసిందన్నారు. మిలిటరీ టార్గెట్లతో పాటు పౌరులకు చెందిన సదుపాయాలు, మతపరమైన ప్రాంతాలపై రెచ్చగొట్టే చర్యలు ఉండొచ్చని ఊహించిందని చెప్పారు. పాకిస్తాన్కు ఎలాంటి ఖచ్చితమైన లక్ష్యాలు లేవని, గోల్డెన్ టెంపుల్ను లక్ష్యంగా చేసుకునే అవకాశాలు కనిపించాయని మేజర్ శేషాద్రి తెలిపారు. ముందుగానే ఊహించడంతో దానికి అదనపు రక్షణ కల్పించామని చెప్పారు ఆయన. భారత ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ గన్నర్స్ పాకిస్తాన్ సైన్యం ప్రణాళికలను తిప్పికొట్టారని చెప్పారు. స్వర్ణ దేవాలయంపై ఒక్క గీత కూడా పడకుండా అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేశారని మేజర్ జనరల్ వెల్లడించారు. Centers, including innocent ladies and children, were also not spared and were considered as legitimate targets by the Pakistan military. He has even targeted religious places specifically, a case in point being the Golden Temple located in Amritsar, which is internationally renowned and a place of faith for everybody. It saw a surfeit of drone and missile attacks, which were thwarted bravely by our Army AD gunners. The Indian Armed Forces and Army Air Defence gunners will continue to defeat all his designs and thwart all aerial threats